ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త అయిన శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో మ్యాథ్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్, కరెస్పాండెంట్ రజనీదేవి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ప్రదర్శనలో పాఠశాలకు చెందిన విద్యార్థినీవిద్యార్థులు 200కు పైగా గణిత నమూనాలను తయారుచేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులు చేసిన పలు నమూనాలను ఆసక్తిగా పరిశీలించి నమూనాల పని విధానాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని ఆసక్తికర పజిల్స్, ఆటలు ఆడి పిల్లలను ఆనందపరిచారు. ఈ ఎగ్జిబిషన్లో ట్రిగోనమెట్రీ పార్ట్, జామెట్రీ పార్ట్, కాసినో గేమ్, పైథాగరస్ సిద్ధాంతం నమూనా, పలు జ్యామితీయ, ఘాతాంకాల నమూనాలు అందరినీ ఆకర్షించాయి. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, శ్రీనివాస రామానుజన్ మన భారతీయుడు కావడం మన అందరికీ గర్వకారణం అని, ఆయన ప్రతిపాదించిన పలు సిద్ధాంతాలు నేటికి కూడా గణిత శాస్త్రవేత్తలు నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారని, ఆయన గణిత శాస్త్రమునకు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు రాయల్ ఫెలోషిప్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయానికి అన్నారు. అనంతరం చాలా చక్కనైన గణిత నమూనాలను రూపొందించి వాటిని వివరించిన విద్యార్థులను అభినందిస్తూ ఈ గణిత ఎగ్జిబిషన్ని విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన గణిత ఉపాధ్యాయులు రజియుద్దీన్, రాజ్ కుమార్, నవ్య, సుష్మలతలను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రామానుజన్ నెంబరైన 1729 ఆకృతిలో కూర్చొని నెంబర్ని ఫామ్ చేయడం అందరినీ ఆకర్షించింది. Good afternoon to all. Myself, I am Sohalya from 6th standard in Gayatri Vidyaniketan High School. National Mathematics Day. National Mathematics Day is celebrated on 22nd December every year in our country. This day marks the birth anniversary of Srinivasa Ramanujan in the field of mathematics. This day is celebrated to honor the contribution of Srinivasa Ramanujan. This day is celebrated to aware people about the importance of mathematics. Mathematics gives us knowledge of quantities, numbers, space, shape and changes. Mathematics is a subject that requires of logic. Mathematics teaches us different kinds of smart ways of solving numerical problems. Thank you. For all of you, on the birth anniversary of Srinivasa Ramanujan, we all celebrate the National Mathematics Day. And we know, all of you know, all his contributions. Now only sir said all the contributions. Now I want to tell about his conditions, where he is taught without formal education. Also, he invented so many formulas and so many things in mathematics. In spite of mathematics, we all the students will fear for mathematics for surely. Sir, if we not fear for the mathematics, if we learn mathematics, we know how to solve the problems in our life also. That's what every student have to learn mathematics from all the subjects. And I want to tell the invention of Srinivasa Ramanujan about 1729. When he is in the hospital, his friend G.H. Hardy come to visited him. At that time he said, in which car I came, the car number is 1729. That is very dull number, he said. But at that time also he said, that is not a dull number, that is a unique number, he said. That is the unique thing about Srinivasa Ramanujan. Thank you for this opportunity. And we celebrated our Mathematics Day in our school. And we are very proud to say that we have such students like this. And we have exhibited at least 300 plus exhibitions today. Thank you for all of you. Thank you. 22 డిసెంబర్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే పురస్కరించుకుని గాయత్రి విద్యానికేతన్ అవర్లో మ్యాథ్స్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన భారత దేశంలో పుట్టినటువంటి ప్రపంచ మేధావి శ్రీనివాస రామానుజన్ గారు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క మ్యాథ్స్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది. వీరు ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులను కూడా ఆకర్షించే విధంగా ఎన్నో సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. ఎన్నో 3000కు పైచిలకు సూత్రాలను అసంపూర్తిగా ఉన్న వాటిని పరిపూర్ణం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 120 సూత్రాలను ప్రతిపాదించి ప్రపంచ గణిత మేధావులకే ఒక సవాలుగా నిలిచినటువంటి వ్యక్తి. ఇతని యొక్క గణిత సిద్ధాంతాలను గుర్తించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా
అతనికి ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ అనే ఒక బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. అంటే అతను ఎంత మేధావో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మన భారతదేశానికి గణితాన్ని యొక్క సూత్రాలను అందించినటువంటి మేధావులలో ఆర్యభట్ట, భాస్కరుడు ఎలా అయితే ఉన్నారో ఆ తర్వాత మనం శ్రీనివాస రామానుజంను పేరు చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గణిత మేధావులు ఇంతవరకు కూడా ఎవరు రాలేదు. కానీ ఈ నేటి విద్యార్థులు వారికి అంటే కొత్త సూత్రాలను ప్రతిపాదించే విధంగా నేటి విద్యార్థులు కూడా తయారు కావాలనే ఉద్దేశంతో ఇలాంటి ఒక థియరిటికల్ అయినా కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పెంపొందించాలనే ఉద్దేశంతో విద్యార్థులకు ఇలాంటి అవకాశం ఇచ్చి వారిని ముందు ముందు మంచి ఒక శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే విధంగా అతని యొక్క స్ఫూర్తితోటి వీరు కూడా ఉన్నతమైన స్థాయిలో ఉండే విధంగా ఈ రోజు ఈ యొక్క మ్యాథ్స్ ఎక్స్పోను నిర్వహించడం జరిగింది. వారే ముందు తరాల్లో భారతదేశాన్ని మరొకసారి గణితంలో ప్రపంచంలోనే ఉన్నతమైన స్థాయిలో ఉండే విధంగా వీరు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని నేను కోరుకుంటూ అందరికి కూడా శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని అందరికి కూడా జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క దాదాపుగా విద్యార్థులందరూ కూడా 200 పైచీలకు ఎగ్జిబిట్స్ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ప్రదర్శించినటువంటి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులను ప్రోత్సహించినటువంటి అధ్యాపక బృందానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.